మునక్కాయ అంటే చాలా మందికి ఇష్టముండదు. కానీ అదే మునక్కాయను ఇలా టొమాటోతో మసాలా చేసి వేస్తే ప్లేట్‌లో ఒక్క ముక్క కూడా మిగలదు. ఇది సాధారణంగా కర్రీ కాదండి. ఇంట్లో చేసిన హోటల్ స్టైల్ టేస్ట్‌తో వచ్చే స్పెషల్ మునక్కాయ టమాటా మసాలా. మునక్కాయ సాఫ్ట్‌గా ఉడికిపోవడం, టమాటో పులుపు, మసాలా ఫ్లేవర్ అన్నీ కలిసిపోతే వచ్చే ఆ రుచి మాటల్లో అయితే చెప్పలేము. అదొక నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా మంది చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మునక్కాయ కర్రీ అనేది టేస్ట్ అస్సలు రాదు. కానీ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. ఇది అన్నంతో అయినా, రోటీతో అయినా, చపాతీతో అయినా దేనితో తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ స్పెషల్‌గా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా చూసేద్దాము. దానికంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా మనం రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా ఒక కడాయి అయితే తీసుకుందాము. అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని లైట్‌గా మనకి పోపనేది పెట్టుకోవాలి. మనకి పోపనేది లైట్‌గా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలనైతే యాడ్ చేస్తున్నానండి. ములక్కాయ కర్రీలోకి మనకి ఉల్లిపాయలు, టమాటోలనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనైతే కట్ చేసి 2 ఉల్లిపాయలైతే వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇవైతే మనకి లైట్‌గా వేగాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయలనేవి త్వరగా మగ్గిపోతాయన్నమాట. అందుకని ముందుగానే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. అవసరమైతే లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. ఇప్పుడైతే మన కలర్ చేంజ్ అయ్యాయి కదా! మనకి ఉల్లిపాయలనేవి. అంటే మనకి లైట్‌గా మంచిగా మగ్గిపోయినియి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడలనైతే వేసేస్తున్నానండి. 2 ములక్కాడలనైతే కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇది కూడా నీట్‌గా కలిపేసుకోవాలండి. నీట్‌గా కలిపేసుకొని మనం పైనైతే మూత పెట్టేసుకుందాము. చూడండి మనకి లైట్‌గా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా! ములక్కాడలనేవి. అంటే మనకి లైట్‌గా మగ్గినియి. మంచిగా మగ్గాయి. ఇప్పుడైతే నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక 2-3 టొమాటోలు మీకు నచ్చినంత అన్నమాట. మీరు ఒకవేళ టొమాటో అనేది మీకు కొంచెం గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 3 తీసుకోండి. లేదంటే 2 తీసుకోండి. నేనైతే ప్యూరీ చేసి వేస్తున్నాను. ప్యూరీ చేసి వేయడం వల్ల మనకు ఆ తొక్కలవి ఏవి తగలకుండా మనకి గ్రేవీ అనేది చాలా థిక్‌గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా బావుంటుంది కూడా. త్వరగా ఉడికిపోతుంది కూడా. ఒక స్పూను కారం కూడా వేసేసి నేను పైన మూత అయితే పెట్టేస్తున్నాను. మనకిది మంచిగా వేగాలండి. మనకెందుకంటే మసాలా కదా! లేదంటే పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మంచిగా వేగిపోవాలి. చూసారా? మనకి ఆయిల్ అనేది తేలుతోంది కదా! అంటే మనకి మంచిగా మగ్గిపోయిందనమాట. లైట్‌గా కలిపేసుకొని ఇప్పుడైతే వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి పైన మూత అనేది పెట్టేస్తున్నాను. ఇది కొంచెం దగ్గరకైతే అవ్వాలండి. దగ్గరకయ్యేంత వరకు కూడా మనం ఉడికించేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకైతే మంచిగా ఉడికిపోయింది కదా! పైన కొంచెం ఆయిల్ అనేది తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మంచిగా మనకి గ్రేవీ అనేది చూసారా? సూపర్‌గా ఉంది కదా! టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు ఇందాక వాటర్ వేసుకున్నప్పుడే సాల్ట్ గానీ, కారం గానీ ఏదైనా సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే లాస్ట్‌లో కొత్తిమీర అనేది వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మనకి కర్రీ అనేది అన్నంతో అయినా బావుంటుంది. రోటీ, చపాతీతో కూడా చాలా చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ షేర్ చేయండి. నా ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్, ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక. అవి కూడా ఒకసారి చూసి ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందండి. ఇంకొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మంచి మంచి రెసిపీస్ అనేవి మీ ముందుకు తీసుకొని రావాలనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ అనేవి కావాలి అంటే గూడా మీరు కామెంట్స్‌లో నాకు చెప్పొచ్చు. నేను ట్రై చేసి ఎలా మంచిగా మీకు ప్రెజెంట్ చేస్తాను. ఎలా చేయాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.